త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికార వ్యవస్థను ప్రక్షాళన చేస్తారనే ప్రచారం సాగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరగబోయే అతిపెద్ద అధికార ప్రక్షాళన ఇదే కాబోతోంది. గత 10 నెలలుగా కూటమి పాలనలో అధికారులపై పలు ఆరోపణలు, విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూటమి నేతలకు సహకరించడం లేదని, వైకాపా వారికే పనులు చేసి పెడుతున్నారనేది ప్రధాన విమర్శ. గత ప్రభుత్వ పాపాలకు వీరింకా కొమ్ము కాస్తున్నారని కూటమి నేతలు విమర్శిస్తున్నారు. అలా కొమ్ము కాసే అధికారులను ముఖ్యమైన స్థానాల నుంచి తీసివేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. జగన్ మనుషులుగా గుర్తింపు పొందిన వారి కీలక స్థానాల్లో ఉన్నారని, వారందరినీ బయటికి పంపాలని తెలుగుదేశం పార్టీ నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నారు. కూటమి ప్రభుత్వం గత 10 నెలల్లో ఎన్నో మంచి పనులు చేసినా, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినా ప్రభుత్వానికి మైలేజ్ రావడం లేదు. ముఖ్యంగా టీడీపీ కార్యకర్తల అసంతృప్తితో ప్రభుత్వ పెద్దలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కీలక స్థానాల్లో ఉన్న అధికారులపై అవినీతి ఆరోపణలు రావడం, ప్రభుత్వాన్ని సమర్థించే ఓ ప్రధాన పత్రికలో పరోక్షంగా సీఎంఓ అధికారులపై అవినీతి ఆరోపణలు చేయటం ఇటీవల కాలంలో సంచలనం సృష్టించింది. ఏకంగా సీఎంఓకు చెందిన 3 సీనియర్ అధికారుల భార్యలు తమ భర్తల అధికారాన్ని అడ్డుపెట్టుకుని హోటల్స్లో కౌంటర్లు ఓపెన్ చేశారని ఆరోపిస్తూ ఆ పత్రిక వార్తను ప్రచురించింది. ఇది అధికార వ్యవస్థలో పెను సంచలనం సృష్టించింది. అయితే దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్కడా స్పందించకున్నా ఆయన దీనిపై ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ఉన్నారని ప్రచారం సాగుతోంది. అయితే 5 అధికారులపై వచ్చిన ఆరోపణల్లో నిజముందా, లేక కావాలనే ఈ వార్తను ప్రచురించారా, దీని వెనుక ఏమైనా శక్తులు ఉన్నాయా అనే ప్రశ్నలు పలువురి నుంచి వస్తున్నాయి. మరోవైపు కీలకమైన శాఖలకు అనుభవం లేని ఐఏఎస్లను నియమించారని, వారు తమ అనుభవలేమితో లేనిపోని తప్పులు చేసి ప్రభుత్వానికి ఇబ్బందులు సృష్టిస్తున్నారనే భావన ఉంది. దీనిలో చాలా వరకు వాస్తవం ఉన్నా అధికారుల కొరతతో జూనియర్లు నియమించాల్సి వస్తుందని ప్రభుత్వం చెప్తోంది. కాగా అనుభవజ్ఞులైన తమను ఎందుకు కీలక పోస్టులోకి తీసుకోవడం లేదని కొందరు కన్ఫర్డ్ ఐఏఎస్లు అంతరంగిక సమావేశాల్లో ప్రశ్నిస్తున్నారు. దీనిపై ముఖ్యమంత్రితో చర్చించాలని వారు భావిస్తున్నారు. అయితే వీరికి అనుభవం ఉందని, కింది స్థాయి నుంచి పనిచేసి పైకి వచ్చారని, అయితే వీరిలో కొందరిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని, అటువంటి వారిని కీలకమైన స్థానాల్లో ఎలా నియమిస్తారనే ప్రశ్నలు వస్తున్నాయి. కాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు జగన్తో అంటకాగారనే ఆరోపణలతో వారికి పోస్టింగులు ఇవ్వకుండా పక్కన పెట్టింది. అయితే ఇప్పుడు వారంతా తమకు పోస్టింగులు ఇవ్వాలని వివిధ రూపాల్లో ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తెస్తున్నారు. అయితే వీరందరికీ ఇప్పుడు ప్రభుత్వం పోస్టింగులు ఇచ్చే పరిస్థితి లేదు. కాగా కొంతమంది మంత్రులకు తమ శాఖాధిపతులతో విభేదాలు ఉన్నాయి. వారిని మార్చాలని కీలక మంత్రులు కోరుతున్నారు. అయితే ఇప్పుడు అధికార వ్యవస్థలో ప్రక్షాళనలో భాగంగా వారిని మారుస్తారని తెలుస్తోంది. నెలాఖరులోపు అధికార వ్యవస్థను ప్రక్షాళన చేస్తారని, అదే సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటారని చెప్తున్నారు. నాగబాబుకు మంత్రి పదవి ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలోనే ప్రకటించారు. 4 రోజుల క్రితం ఎమ్మెల్యేల కోటాలో నాగబాబు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. దీంతో ఆయన కోసం మంత్రివర్గ విస్తరణ చేయబోతున్నారు. అది ఈ నెలాఖరులోనే ఉంటుంది. ఇప్పటికే చంద్రబాబు, పవన్లు నాగబాబుకు కేటాయించే మంత్రి పదవిపై ఒక అవగాహనకు వచ్చారంటున్నారు. మొత్తం మీద ఈ నెలాఖరులోగా అధికార వ్యవస్థ ప్రక్షాళనతో పాటు నాగబాబుకు మంత్రి పదవిని కూడా కేటాయించి చంద్రబాబు, పవన్లు పాలనపై పూర్తి దృష్టి పెట్టబోతున్నారంటున్నారు.